అధ్యాయము 7వ వచనం. అడుగుడే మీకు ఇయ్యబడును, వెతకడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపనడిగిన యెడల వానికి పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చునని మీతో చెప్పుచున్నాను. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. హల్లెలూయా! యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటా ఉన్నాడు. అడగడం అనేది లేకపోతేనే ఎవరైనా అడుగుతారు. ఉంటే ఎవరు అడగరు కదండీ! ఈ లోకంలో చాలామందికి అనేక భూ సంబంధ విషయాల్లో ఎప్పుడు కూడా లేదు, లేదు, లేదు అంటూనే ఉంటారు. ఎందుకంటే మానవుడు ఆశాజీవి.